వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్ చర్కూరి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ ఐఆర్ఎస్సి గారు. డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు, వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్ జనరల్గా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న థింగ్ ఏంటంటే, బాగా పాపులర్ అవుతున్న థింగ్ ఏంటంటే, బేసిక్ డిగ్రీ ఆర్ బేసిక్ బ్యాచిలర్తో పాటు బీటెక్తో పాటు ఏదైనా టెక్నికల్ స్కిల్స్ని ఎక్వైర్ చేయాలని స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్నటువంటి పరిస్థితి. అకార్డింగ్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్ అందరూ కూడా స్కిల్ని అటైన్ చేయాలి అనుకుంటున్న క్రమంలో, అందులోనూ సాఫ్ట్వేర్ స్కిల్స్ని ఎక్కువగా, టెక్నాలజీస్ని ఎక్కువగా అటైన్ చేయాలనుకుంటున్న టైంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ పుట్టుకొస్తున్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ డిగ్రీ ప్లస్ ఈ స్కిల్డ్ కోర్సెస్ లేదా బీటెక్ ప్లస్ స్కిల్డ్ కోర్సెస్ ఇప్పిస్తాము, టెక్నికల్ స్కిల్స్ కూడా మీకు ఇస్తాము. తద్వారా ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్ కూడా డైరెక్ట్గా అతను ఒక ఎక్స్పీరియన్స్డ్ లాగా తయారవుతాడు బ్యాచిలర్ డిగ్రీ అయ్యేసరికి, ఫ్రెషర్గా కాకుండా అన్న ఒక స్కిల్ ఒక థీమ్తో బయటకు వస్తున్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. సో ఆ ఇన్స్టిట్యూట్స్ పేర్లు కూడా చెప్పొచ్చా అంటే చెప్తాను. చెప్పొచ్చా? ఓకే, అయితే స్కాలార్, న్యూటన్, నెక్స్ట్ వేవ్, కాల్వియం అని ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ఇవి వేరే యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి లేదా వేరే కాలేజెస్తో టైఅప్ అయ్యి డిగ్రీ ఇస్తున్నాయి. డిగ్రీతో పాటు ఈ కోర్సెస్ అనేవి, టెక్నికల్ స్కిల్స్ అనేది కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వచ్చా? ఒక డౌట్. మీరు కామెంట్స్ ఇందాక చూసి చెప్తారా అన్నారు కాబట్టి అదే కామెంట్స్లో వచ్చినటువంటి రీజన్ అని అనుకోండి. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి. రెండోది, ఇందులో జాయిన్ అయితే ఎక్వైర్ అయ్యే నాలెడ్జ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? అదేనండి, ఇది చాలామంది అడుగుతున్నారు. బట్ జనరల్గా ఏంటంటే నేను అనుకున్న టాపిక్ లేదు కాబట్టి నేను దాని గురించి నేను పట్టించుకోలేదు, టు బి హానెస్ట్. బట్ ఎక్కువ మంది అడుగుతున్నారు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, లేదు సార్ మీరు మాట్లాడాలి దీని గురించి అని చెప్పేసి చాలా మంది అడిగారు. సో దానికి సందర్భంగా మనం ఇది మాట్లాడుతున్నాం. యాక్చువల్గా మనకి ఇది టాప్ కాలేజ్ లిస్ట్లో ఉండదు కాబట్టి. సో జనరల్గా అది ఇక్కడ ఏమవుతుందంటేనంటే, ఫస్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీకు గ్రో అవుతున్నప్పుడు 2000 సంవత్సరం నుంచి కూడా 2010 కానీ 2015 కానీ గ్రో అవుతున్నప్పుడు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. ఇప్పుడు అమీర్పేటలో వచ్చినట్టుగానే ఇండియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు ఒక షార్ట్ టర్మ్ కోర్స్ ఇచ్చి 4 months ఏదో జావానో లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనో ఇంకోటో ఇచ్చి ఏదైనా ప్లేస్మెంట్స్ ఏదైనా ఉంటే అసిస్టెన్స్ ఇవ్వడం, లేదా కంపెనీకి వెళ్ళటం, లేదా ఏదో బాధలు పట్టడం, ఇలా జరిగేదండి. ఇది నెమ్మదిగా ఏమైందంటే ఇన్స్టిట్యూట్స్ యొక్క శాతం పెరుగుతూ వచ్చిందండి. పెరుగుతూ వచ్చి తర్వాత ఏమైందంటేనండి, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత, లేదా దానికి ముందుగా నుంచి ఆ టైంలో 2019, 20 లేదా అంతకు ముందున్న టైంలో వీళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువగా వచ్చి ఈ ఇన్స్టిట్యూట్స్ ఈ ఐటీ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టినాయండి. నాన్ ఐటీ పీపుల్కి ఇవ్వడం మొదలెట్టినాయి. దీస్ ఆర్ ది ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద నాన్ ఐటీ పీపుల్ అండి. యాక్చువల్గా ఇనీషియల్గా ఇప్పుడు మీలాంటి వాడు, లేకపోతే ఎవడో ఐటీ సంబంధం లేనట్టు మామూలు ఐటీకి సంబంధం లేని ఇవ్వడం, అలాగ వచ్చిన తర్వాత అది నెమ్మదిగా కమర్షియలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ కింద రూపాంతరం చెందినాయి. ఓకే, అది అంటే ఎవరన్నా ఒక జాబ్ చేసి అంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక మాస్టర్ ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం చేసి ఎక్స్పీరియన్స్ ఉండి బయటకు వచ్చి ఏదో నలుగురు చెప్పుకునేవారు. ఇస్ బిగినింగ్ స్టేజ్ అండి. నెమ్మదిగా అది ఒక ప్రొఫెషనల్ కమర్షియల్ యాక్టివిటీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ యాక్టివిటీస్లో దిగిపోయి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని స్టార్టప్స్ వచ్చి స్టార్ట్ అయినాయి. సో ఆ స్టార్టప్స్ జనరల్గా మీరు చూసుకున్నట్లయితే మనకి హే కోచ్ అని, లేకపోతే కోడింగ్ నింజాలని, లేకపోతే బాస్ కోడర్ అని, లేకపోతే అప్గ్రేడ్ అని, లేకపోతే చోటర్ అకాడమీ అనో, లేకపోతే fast.ai అనో, లేకపోతే లాజిక్ మోజో అనో, లెర్నింగ్ బే అనో, లేకపోతే ఇలా రకరకాల హ్యాక్ రియాక్షన్ అనో, లేకపోతేనేమో బూట్ క్యాంప్స్, ఇవన్నీ రకరకాలుగా పేర్లతో వచ్చినాయి. వచ్చి వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే, చక్కగా ఏదైనా బీటెక్ అయినోడో, లేకపోతే ఎంటెక్ అయినోడో, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకున్నాడో, లేకపోతే ఉద్యోగం మారదాం అనుకున్నవాడో, ఫీల్డ్ మారదాం అనుకున్నవాడికి 6 నెలలు 1 year 3 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం అనేది చేసేవారు. ఇప్పుడు స్కాలార్ అయినా లేకపోతే వీళ్ళందరూ తర్వాత ఏం చేశారంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో చాలా కాలేజెస్లో స్కిల్ ఉండట్లా. ఈ స్కిల్ ఉండకపోవడం వల్ల ఇండస్ట్రీస్కి స్కిల్ ఉన్నవాడు దొరకట్లేదు అన్న పాయింట్ వచ్చింది మార్కెట్లోకి. అంతే కదా, ఆబ్వియస్గా అలా వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏమైంది, ఈ చిన్న కాలేజీల్లో వాటిలో స్కిల్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండట్లేదు కాబట్టి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి కాలేజీలకు వెళ్ళి కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం మొదలెట్టారు. ఆ నెక్స్ట్ ఫేజ్ అనమాట అది. బాబు మీరు ఏంటి ఫైనల్ ఇయర్లో ఈ ప్రోగ్రామ్ నేర్చుకోలేదు, సిఆర్టీ ట్రైనింగ్ అని చెప్పి ఇవ్వడం మొదలెట్టి స్టూడెంట్ల దగ్గర పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం చేయడం, ఇది ఒక పద్ధతి. ఇది నెమ్మదిగా ఏమైంది, ఈ కాలేజీలో 1st, 2nd, 3rd yearలో కూడా సరిగా
పిల్లలు సరిగ్గా చదవకపోవడం వల్ల ఈ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి కూడా మేము పళ్ళాకపోతున్నాం వెళ్తాను. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ మెకానికలో, సివిలో, లేకపోతే ఇంకో బ్రాంచ్ ఎలక్ట్రికల్లో ఫ్యాకల్టీ దొరకట్లేదు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళతో టైఅప్ పెట్టించుకుంటే వాడే వచ్చి ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇస్తాడని చెప్పేసి నెక్స్ట్ స్టేజ్ అది. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచే ఏంటి మన ఎంసెట్ లాగా కోచింగ్ లాగా లేదా ఐఐటి కోచింగ్ లాగా ఇంజనీరింగ్ డిగ్రీని సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కింద తయారు చేసేసారు ఇప్పుడు. అది నెక్స్ట్ స్టేజ్ అది పూర్తిగా చంద్రముఖిలా మారింది. ఇట్లా మారి ఇప్పుడు అన్ని ఇప్పుడు KMIT ఉందనుకోండి, నారాయణ కూడా తప్పలేట పక్కన పెడదామండి. డెఫినెట్గా కొంత అందులో ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి, అది కాదు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ ట్రైనింగ్ ఇస్తూ బాబే రోజు సాయంత్రం ట్యూషన్స్ పెట్టినట్టుగా పెట్టు కోర్సులు ఫస్ట్ నుంచి నువ్వు ఎలాగా ఐటీ కంపెనీకి వెళ్ళాలి, నీకు ఎలక్ట్రికల్ జాబ్ రాదు, నువ్వు ఫస్ట్ నుంచి ఈ కోర్సులు నేర్చుకోవాలి అని చెప్తూ ఆ కోర్సుల్ని ఫైనల్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి తీసుకొచ్చి మొదలెట్టేశారు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర సంవత్సరానికి 20,000, 10,000 తీసుకుని కోచింగ్ సెంటర్ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కంటే వీళ్ళ స్టూడెంట్ కట్టే దానికి 2-3 రెట్ల రూపంలో ఇక్కడ డబ్బులు వస్తాయి ఎక్కువగా. మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మిగతా లేదు. ఎలా వస్తాయంటే ఒకటి ఎగ్జామినేషన్స్ కావాలని ఫెయిల్ చేస్తారు ఫస్ట్, సప్లిమెంటరీ ఫీజు, మళ్ళీ ఫెయిల్ చేయడం, మళ్ళీ సప్లిమెంటరీ ఫీజు, ఇదొక పద్ధతి. CRT ట్రైనింగ్ అని చెప్పి తీసుకోవడం ఇదొక పద్ధతి. ఈ పద్ధతుల్లో ఇవి వచ్చినాయి. ఇది ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే అసలు మనం వెళ్ళి కాలేజీలో ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి, అసలు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే మనమే ఇంజనీరింగ్ ఎందుకు ఇవ్వకూడదు, అది నెక్స్ట్ స్టేజ్ అండి. ఇది అడ్వాన్స్ ఇంకో నెక్స్ట్ స్టేజ్కి వచ్చాం మనం. ఈ నెక్స్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చిన ఆలోచన విధానం ఏంటంటే అసలు మనమే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి స్కిల్ బేస్డే కదా, ఎలాగ చిన్న కాలేజీల వాళ్ళకి ఉద్యోగాలు రావు, నిజంగా స్కిల్ ఉండదు అక్కడ, కరెక్టే, అది ఫ్యాక్టే అది. సో ఐడియా ఇట్స్ నాట్ రాంగ్ యాక్చువల్లీ. సో మనమే ఎందుకు మనం ట్రైనింగ్ ఇవ్వకూడదు, ఇచ్చాం. ట్రైనింగ్ ఇస్తే మరి డిగ్రీ కావాలి కదా, డిగ్రీ లేకపోతే ఎవడో రాడు కదా. డిగ్రీతో పాటు వర్క్ ఇంటిగ్రేటెడ్ బ్యాచులర్స్ అన్న పదంతో మళ్ళీ మార్కెట్లోకి వచ్చారు వాళ్ళు. అంటే వర్క్ని ఇంటిగ్రేట్ చేస్తాం మేము, ఇంటర్న్షిప్స్ ఇస్తాము, డిగ్రీ కూడా ఇస్తామని చెప్పి ఈ టెర్మినాలజీతో మార్కెట్లోకి వచ్చారు. వచ్చి కొన్ని యూనివర్సిటీ స్టార్ట్ చేసినాయి ఫస్ట్ వర్క్ ఇంటిగ్రేటెడ్ చేస్తాం, బీటెక్ చేస్తాం, అది చేసి చేసిన తర్వాత ఏం సరే ఇప్పుడు ఎవరైతే మీకు స్కాలారో లేకపోతే న్యూటానో లేకపోతే సరే హూఎవర్ ఇట్ ఈస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పిన పేర్లు అందరూ ఇలా టైప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేశారంటే మొత్తం ట్రైనింగ్ అంతా ఇప్పుడు ఏదైతే మార్కెట్లో AMLలో లేకపోతే ఇంకోటి ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నాయో ఆ ట్రైనింగ్స్ అన్ని మేమే ఇచ్చేస్తాం, మాకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లే చెప్తారు, టీచింగ్ అకాడమిషియన్స్ చెప్పరు, అకాడమిషియన్స్ ఏదైతే నాలెడ్జ్ ఉండదు కాబట్టి మాకు ఎలా చెప్తారని చెప్తున్నారు. వాళ్ళు నిజంగానే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లు కొంతమంది తీసుకొస్తారు, ఇట్స్ నాట్ రాంగ్, తీసుకొస్తారు. తీసుకొచ్చి మామూలుగా దేనికి వాడి వాళ్ళని షార్ట్ టర్మ్ కోర్సులకు వాడతారు, అంతే కదండి. డిగ్రీ అయిపోయినోడికి ఎవడు ఇప్పుడు మీలాగా ఉన్నవాడికి మామూలుగా ఫీల్డ్ మారదాం అనుకునేవాడికి పెడతారు. వాళ్ళకి పెట్టినప్పుడు అదే టీచర్ని అదే మాడ్యూల్ వీళ్ళని కూర్చోబెట్టి ఎత్తో మొదలెట్టారు. 12th అయిపోయినండి ఎవరితో మొదలు పెట్టిన తర్వాత ఈ డిగ్రీ కావాలి కదా, ఈ డిగ్రీకి ఈడేం చేస్తున్నాడు, వీడికి ఎలిజిబిలిటీ డిగ్రీ యూనివర్సిటీ అప్రూవల్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినటువంటి డిగ్రీ బిట్స్ పిలాని ఇలాంటి డిగ్రీస్ ఏవైతే IIT మద్రాస్ లాంటి డిగ్రీస్ ఉన్నాయో ఈ డిగ్రీస్ మేము ఇస్తాము అంటాడు. మేము ఇస్తాము అన్నది అండర్లైన్ చేయాలండి. ఇది 2-3 సార్లు అండర్లైన్ చేయాలి మీరు ఇక్కడ. ఓకే, ఇప్పుడు అక్కడికి వస్తున్నాను నేను. సో ఇక్కడ మోడల్ బాగుంది, వినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది, మంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లు వస్తారు. చిన్న కాలేజీలో చదివితే స్కిల్ రాదు, ఎన్ని పాజిటివ్సే, చిన్న కాలేజీలో చదివితే రావు, స్కిల్ రాదు, ఉద్యోగాలు రావు. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడంటే ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఊరు బాబు ఇండస్ట్రీ ఎక్స్పర్టో XO YO Z పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర వేరే షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి, దీని ఒక్కదాని గురించి తేడా. సో వాడి దగ్గర నాకు 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది అంటాడు, 50 లక్షల ప్యాకేజ్ 4 years బీటెక్ కూడా కాదు, మామూలుగా షార్ట్ టర్మ్ కోర్స్ ఎవరో మీలాంటాడు నాలంటాడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాడు వెళ్ళి జాబ్ వచ్చినా కూడా దాన్ని అకౌంట్లో వేసేసుకుంటారు తప్ప. అంటే ఈ కాలేజెస్ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ది బీటెక్ ప్రోగ్రామ్స్, దీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ది 4 years ప్రోగ్రామ్. ఇది ఓన్లీ ఫర్ ద షార్ట్ టర్మ్ కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్టిట్యూట్స్ మాత్రమే. దీనికి నెమ్మదిగా 4 years యాడ్ చేసుకుని ఒక హాస్టల్ బిల్డింగ్ అది కట్టుకుని ఒక బాబు మీరు రండి, మేము మాడ్యూల్స్ ఇస్తాం, మార్కెట్లో ఏదో అవసరం ఉందో చూసి మేము మాడ్యూల్స్ ఇస్తాం అని ఇండస్ట్రీస్తో కనెక్షన్స్ పెట్టుకున్నారు. అది వాస్తవం, పెట్టుకుంటారు వీళ్ళు. ఇండస్ట్రీతో కనెక్షన్ పెట్టుకుని ఇంటర్న్షిప్కి మేము పంపిస్తాం, ఇంటర్న్స్ మేము పంపిస్తాం. మామూలు కాలేజీకి ఇంటర్న్స్ ఈ చిన్న కంపెనీస్తో టైప్ పెట్టుకుని వీళ్ళు ఇంటర్న్స్కి పంపిస్తారు, నిజంగా ఇంటర్న్స్కి వెళ్తారో వాళ్ళు ఉద్యోగం చేస్తారు, అందులో ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ జరుగుతున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈడిస్తానన్న BS డిగ్రీ ఏదైతే ఉందో ఆ డిగ్రీ రాదండి, అది ప్రాబ్లం. ఆ డిగ్రీ ఈడిచ్చేది కాదు, అది ఆ బిట్స్ పిలాని డిగ్రీ, అది చాలా టఫ్ ఉంటుంది. అది ఓకే, ఈ ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇచ్చినట్టు కోర్స్ ఇస్తున్నాడండి, మీరు 2 ముక్కలుగా చూడాలి దాన్ని. అంటే అంత తెలియకుండా ఉంటుంది అసలు డిగ్రీ. పేరెంట్స్కి బుర్రలేందే పేరెంట్స్కి అసలు మీకు అసలు దాంట్లో మీకు డౌట్ అసలు నోవే అసలు బ్రెయిన్ అనేది ఆల్మోస్ట్ మీకు చాలా తక్కువ ఉంటుంది. పేరెంట్స్కి నేను పేరెంట్నే కదా, కొన్ని నాకు వేరే విషయంలో నాకు బుర్ర ఉండదు కదా, అలాగా. అంటే నేను అనేది ఏంటంటే
డిగ్రీ ఇస్తాము అని చెప్పి డిగ్రీ ఇవ్వకపోతే కాదు ఎలా డిగ్రీ కాకుండా డిగ్రీ ఇవ్వడానికి వీడెవడో ఇవ్వకపోవడానికి వీడెవడో ఇచ్చేది బిట్స్ పిలాని వాడు ఆలోచన జాయిన్ అయ్యే ముందు ఉండాలి కాదు. ఆ బిట్స్ పిలాని డిగ్రీ వస్తుంది. క్లాసులు బిట్స్ పిలాని డిగ్రీ క్లాసులు బిట్స్ పిలాని చెప్పుకుంటాడండి. ఆఫ్ కోర్స్ ఎగ్జామ్స్ ఆడే కండక్ట్ చేసుకుంటాడు. మనం వేరే వెబ్సైట్ చేసాము, అది నాడు పని ఆడు పడతాడు. అసలు వీడితో పని ఉండదు. దానికి 3.5 లక్షలు కట్టాలి. ఈ డిగ్రీ వీడు ఇవ్వడం అన్న పాయింట్ని మీరు బలంగా అక్కడ ఆగాలి ఫస్ట్. ఇది మీరు జాయిన్ అయినా మీకు వస్తుంది వాడి క్లాసులో. వీడు చేసే పని ఏంటంటే వీడి వల్ల ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఈ డిగ్రీ కానీ మీరు పాస్ అయ్యి క్యాపబిలిటీ మీకు ఉంటే అనేది మళ్ళీ అండర్లైన్ చేయండి. చాలా మందికి ఉండదు. 10% కూడా సక్సెస్ రేట్ ఉండదు ఈ ఆన్లైన్ డిగ్రీస్లో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆన్లైన్ డిగ్రీస్లో సక్సెస్ రేట్ చాలా 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 తక్కువ. నల్సార్లో నేను చదివే రోజుల్లో నల్సార్లో మీకు బెంగళూరు టాప్ మోస్ట్ నల్సార్ అంటే LLM కోర్స్ ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు, మీరు నేను కూడా. ఓకే. జనరల్గా డిస్టెన్స్ కోర్సులు అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చేశారు, నేను రిజిస్టర్ చేసాం. ఒక 50 మంది చేసాం ఆఫీసర్లో. ఓకే. మీరు నంబర్ అండి, ఒకటి కూడా పాస్ అవ్వలేదు. నేను కూడా రాలేదు, వదిలేసాను అంతే. నేను కూడా అవ్వాలా, వదిలేశారు. వదిలేస్తామండి. ఎందుకంటే ఆ వర్క్ని మనం తట్టుకోలేము. అది ఓకే. నల్సార్ బెంగళూరు అంటే ఆ రేంజ్లో ఉంటుంది కదా. అదే మీరు ఇన్స్టిట్యూట్ బట్టి డిస్టెన్స్ డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీని నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ కాదు, అది టఫ్ ఉంటుంది కదండి. ఇది వేరు. సో ఎప్పుడు మీకు ఇది వర్కౌట్ అవుద్దంటే అర్థం చేసుకోండి, ఇది కొంతమందికి ఉపయోగపడద్దండి. ఇట్స్ నాట్ దట్ నేను కంప్లీట్గా నెగిటివ్ అని చెప్పినట్టు. ఎలా అంటేనంటే బీటెక్ తర్వాత నేను ఇంకా ఫ్యూచర్లో ఎక్కడికి ఎంఎస్కి లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళను అంటే పనికి వస్తుంది. బీటెక్ తర్వాత ఇమీడియట్గా నాకు జాబ్ కావాలి, నాకు టైర్ 3, టైర్ 4, టైర్ 6 కాలేజీలో, చెత్త కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది కాబట్టి దానికంటే ఇది బెటర్గా ఉంటుందా అంటే రెండో పాయింట్. మూడో పాయింట్, ఇది చదువుతూ బిట్స్ డిగ్రీ వస్తుందా అన్నది నార్మల్ కాలేజీలో ఇంజనీరింగ్ రావడం కంటే 10 రెట్ల కష్టం. ఇది కష్టం. బిట్స్ పిలానేవాడు ఇచ్చి కష్టం, అది ఈడిచ్చి కష్టం కాదు. అది అదే ప్లస్ బిట్స్ పిలాని డిగ్రీ మీకు కావాలన్నా, ఐఐటి మద్రాస్ డిగ్రీ కావాలన్నా ఆన్లైన్లోకి వెళ్ళి మీరే చేత రిజిస్ట్రేషన్ చేస్తాడు. కోర్స్ ఎరలోకి వెళ్ళి చేయవలసింది ఎవడైనా. బిట్స్ పిలానికి వీడికి MOU కానీ ఏమీ ఉండదండి అసలు. జస్ట్ ఒకటి నార్మల్గా ఆన్లైన్ కాదండి. మీరు జాయిన్ అయ్యారు, ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోమంటాడు అంతే. మిగిలిన డబ్బులు వీడిచ్చి ట్రైనింగ్ డెఫినెట్గా వచ్చిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా కొంత ఎక్స్పర్టైజేషన్ ఉంటుందండి. మనం లేదంటలేదు. ఇక్కడ రిస్క్ అల్లా హయ్యర్ స్టడీస్కి వెళ్ళే అవకాశం లేదు, ఒక ప్రాపర్ డిగ్రీ లేదు, ఉండదు. ఒక ఆన్లైన్ BS డిగ్రీ వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదు. బట్ స్కిల్ వస్తుందా అంటే నువ్వు బాగా చదివితే మాత్రమే వస్తుంది. మాత్రమే అనేది అండర్లైన్ చేయాలి. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. లేదు అయినా వెళ్ళాలని డిసైడ్ అయితే నా సలహా ఏంటంటే బిట్స్ ఆన్లైన్ డిగ్రీ ఐఐటి మద్రాస్ డిగ్రీకి సంబంధం లేని చిన్న యూనివర్సిటీతో టైప్ అయినట్టు డిగ్రీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారంటే సార్ మనకు బిట్స్ డిగ్రీ వస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయితే మనకు బెటర్గా ఉంటుంది కదా, మంచి డిగ్రీ కదా అంటారు. అలా వెళ్ళకూడదు. మీరు అలాగ పాస్ అవ్వరు. ఇక్కడ వెళ్ళిదే జనరల్గా ఏ కాలేజీ రాని వాళ్ళు వీక్ స్టూడెంట్స్ అండి. ఎవడు వెళ్తాడు చెప్పండి కాలేజీలకి? అంతేగా. టు బి హానెస్ట్, మీరు ఫెయిర్గా మాట్లాడితే ఎవడు వెళ్తాడు? ఎక్కడ ఏ కాలేజీలో మంచి సీట్ రానివాడే కదండి వెళ్తాడు. వెళ్ళినోడు ఆ బిట్స్ డిగ్రీ దానికంటే ఎలాగ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఉందండి. న్యూటన్ ఇన్స్టిట్యూట్ వాడు సంథింగ్ ఏదో రిచ్వుడ్ ఏదో సంథింగ్ ఒక కాలేజ్ యూనివర్సిటీ ఉంది. వాడు ఏదో వేరే యూనివర్సిటీతో ఆస్ట్రేలియా యూనివర్సిటీ దేంతో టైప్ అయ్యాడు. చిన్న యూనివర్సిటీస్తో టైప్ అయ్యి సర్టిఫికేట్ ఇస్తారు చూసారా. యాక్చువల్ లాజికల్గా అది బెటర్, ప్రాపర్ డిగ్రీ అది. ఇప్పుడు కలివియం ఉందండి, కలివియం ఉంది. వాడు ఇన్సైడ్ LPUతో పెట్టుకోండి. LPU చెత్త యూనివర్సిటీ, మంచిది కాదు అది. కానీ డిగ్రీ లాజికల్గా డిగ్రీ రావడం ఈజీ అది. ఓకే. ఇప్పుడు MS రామయ్య ఒక టైప్ పెట్టుకున్నాడు ఢిల్లీ. MS రామయ్య ఇంజనీరింగ్ అది వేరు ఇది వేరు, రెండు ఒకటి అనుకుంటారు మళ్ళీ కన్ఫ్యూజన్. అది సపరేట్ బిల్డింగ్ సపరేట్. అది రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజెస్తో కూడా వీళ్ళు టైప్ పెట్టుకుంటున్నారు ఇలాంటివి. ఆ టైప్ పెట్టుకున్నప్పుడు రెగ్యులర్ కాలేజీలు కొంచెం వీక్గా ఉన్న కాలేజ్ అయితే డిగ్రీ కొంచెం కనీసం వస్తుంది. అదేంటి సతీష్ గారు వీక్ కాలేజీకి వెళ్ళమంటున్నారంటే నువ్వు వెళ్ళింది వీక్ స్టూడెంట్ వెళ్తారు కదా. ఆఫ్ కోర్స్ నీకు ఆ బ్యాలెన్స్ అయిపోద్ది. కనీసం ఈ ట్రైనింగ్ నేర్చుకుని స్కిల్ కోర్సులు నేర్చుకుని ఆ డిగ్రీ చేతికి రావాలండి ముందు. ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు డిగ్రీ రాకుండా నువ్వు నేర్చుకున్నప్పుడు డిగ్రీ లేకుండా మిగిలిపోతావు. బిట్స్ డిగ్రీని కంప్లీట్ చేయడం ఒక నార్మల్ స్టూడెంట్ సిన్సియర్గా లేకపోతే మీరు అనుకున్నంత ఈజీ కాదు. అది వినడానికి మామూలుగా బాగుంటాయి. సో జనరల్గా మీకు ఐఐటి మద్రాస్ కానివ్వండి, బిట్స్ లాంటి డిగ్రీలకి టైప్ అయితే మాత్రం అన్లెస్ స్టూడెంట్ వెరీ వెరీ స్ట్రాంగ్, అది పాస్ అవ్వడం ఒకటే గొప్ప కాదు. అబ్రాడ్ వెళ్ళాలన్నా లేకపోతే వేరే ఎగ్జామ్ రాయాలన్నా GPA కూడా మినిమం తక్కువ 7.5 రావాలి. 7.5 ఈజీగా వస్తుంది అన్నదానికి అది మన అది ఎవరికైనా ఆలోచించుకోవాల్సిన విజ్ఞత. అది మనం దానికి ఎవరో చెప్పలేదు. స్టూడెంట్ గట్టిగా ఉన్నాడు, డెఫినెట్గా నేను స్ట్రాంగ్గా నేను ఈ స్కిల్ కోర్సులు నేర్చుకుంటాను. ఈ స్కూళ్ళల్లో 100 మంది స్టూడెంట్స్లో ఒక 4-5 సీరియస్ అండి. వీటిలో మిగిలిన 90 మంది మధ్యలో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. వీళ్ళు మామూలుగానే వీక్గా ఉంటారండి, అంత సీరియస్ వదిలేస్తారండి వీళ్ళు. మిగిలిన రెగ్యులర్ కోర్స్ అనుకోండి వదలరు. ఎందుకు చెప్పిన బిట్స్ ఎందుకు వదిలేస్తారు? ఆన్లైన్ దానికి లిమిట్ ఏం లేదండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకోండి మిమ్మల్ని ఎవడే ఉండవు.
ఓకే. అంతే కదండి. ఇప్పుడు ఆన్లైన్ మనం బిట్స్ మద్రాసు వీడియో చేసాం, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి. టర్మ్కి 4 సబ్మిట్లు చేసుకోవాలన్నాడండి, 4 చేయకుండా ఒకటే చేశారు. ఎవడు అడుగుతాడు? అడగరుగా, వదిలేసి అక్కడతో. కాలేజ్ అలా కాదు, వాడు పరిగెట్టిస్తాడు, ఖచ్చితంగా నువ్వు లేదా ఫెయిల్ అయినట్టే. అవును. అంటే ప్రెజర్తో సెల్ఫ్ గా ప్రెజర్ తీసుకునే వాడికి దీనికి వెళ్ళాలి. అది ఉండదు, అది 100లో 2-3 ఉంటుంది. సెల్ఫ్ కాకుండా కాలేజీ గెంటాలి అనుకున్నాడు అసలు వెళ్ళకూడదు దీనికి. కాలేజీ నన్ను గెంటితే నేను చదువుతాను, నేను తెలివైనోని కానీ నేను కాలేజీ మాత్రమే గెంటాలి, ప్రెజర్ నేను తీసుకోలేను, నన్ను కాలేజీ ప్రెజర్ చేస్తే నేను బాగా షైన్ అవుతాను అనుకునే విద్యార్థులకి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. మేబీ ఇంకెవరికి కరెక్ట్ ప్లేస్ అవ్వచ్చు అంటే ఆల్రెడీ 12th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ డిగ్రీ అయిపోవచ్చు చూసారా, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ అయిపోతుంది కదా, కొంత నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది బాగా. ఆడెళ్తే మళ్ళీ మేబీ ఏమైనా గట్టిన అవ్వగలము. ఆన్లైన్ డిగ్రీ కొంచెం ఈజీ అవుతుంది, అంటే ఆల్రెడీ ఓ డిగ్రీ అయిపోయి ఉంటుంది. అక్కడ డిస్కంటిన్యూ చేసినట్టు అయితేనా, డిగ్రీ అయిపోయినట్టు కూడా మళ్ళీ చేయొచ్చు. అదే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే నువ్వు ఆల్రెడీ డిగ్రీ చేసినా మళ్ళీ ఆన్లైన్ డిగ్రీ చేయమంటుంది, అలౌడ్ అండి అఫీషియల్లీ. ఓకే ఓకే. ఒక ఆల్రెడీ చిన్న డిగ్రీలు చేసి ఉంటారు చూసారా, అంటే చేసి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదో నాలెడ్జ్ ఉంటుంది. ఆడు జాయిన్ అయ్యాడు అనుకోండి, మేబీ ఆ ఎక్స్పీరియన్స్తో కొంత గెయిన్ చేయొచ్చు. గెయిన్ చేయగానే డిగ్రీ పాస్ అవుతున్న పర్లేదు, ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది దగ్గర. ఒక డిగ్రీ ఉంది కాబట్టి ఈ పాస్ అయిపోయిన ఆ స్కిల్ వచ్చింది, ఆ స్కిల్ ప్లస్ ఈ డిగ్రీని వాడుకుని ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సంథింగ్ అంటే ఇలాంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది అంటే ఇది నేను మైనస్ కింద చెప్పట్లేదు, ప్లస్ కింద చెప్పట్లేదు, కానీ అంటే ఒక ప్రాపర్ కాలేజీ సీట్ వస్తే ప్రాపర్ కాలేజీ డిగ్రీ ఆల్వేస్ ఈజ్ అ బెటర్ అండి. ఎందుకంటే మీకు అబ్రాడ్ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి. వాళ్ళు 100 చెప్తారు, మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు 100 చెప్తారండి, ప్రజెంటేషన్లు వేస్తారో బ్రోచర్లు ఇస్తారో 100 చెప్తారు. జనాలకి ఎలాగ అర్థం అవుతుంది, బ్రెయిన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎలాగ అర్థం అవుతుందో, వీళ్ళు అందులో ఉన్న పాజిటివ్ సైడ్. ఇప్పుడు ఎప్పుడైనా ఒక మనిషి ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అంటే అవతల దాంట్లో పాజిటివ్ పాయింట్లో తీసుకుంటుంది మైండ్. అర్థమైంది మీకు? ఇప్పుడు మీకు నచ్చింది అనుకున్న పాయింట్ ఏం చేస్తారు మీరు, సో అందువల్ల ఏంటంటే మీరు ఈ పాయింట్స్ని బేరేజ్ వేసుకుని ఇంకెక్కడా సీట్ రాలా, టైర్ 3లో కూడా రాలా, జాయిన్ అవుతారు. లేదు ఇంకా జాయిన్ అవ్వాలి అని మీరు బలంగా అనుకుంటే దయచేసి బిట్స్ డిగ్రీ, ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ ఇలా టఫ్ డిగ్రీకి లింక్ అయింది వెళ్ళొద్దు, ఈజీ డిగ్రీకి లింక్ అయిందని వెళ్ళండి. అది కూడా వెళ్ళమని నేను చెప్పను, ఇంకా ఏ కాలేజీ రాదు సార్ నేను మార్గం లేదు అనుకున్న వాళ్ళకి అది చెప్తున్నాను అంతేనండి. రైట్. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేటువంటి కోర్సెస్కి సంబంధించి ప్లస్లు చెప్పారు సార్, మైనస్లు చెప్పారు. సో ఇట్స్ యువర్స్ థింగ్, మీరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీరు చేయగలరు, చేస్తాము అనుకున్న జీల్ ఉన్న వాళ్ళైతే మాత్రమే ఇటువంటివి ఎంచుకోవడం బెటర్. అందులోనూ సెల్ఫ్ గోల్తో సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఎవరో తోస్తే మేము చేస్తాం, లేదా సంస్థ మమ్మల్ని అంటే ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ లేదా మమ్మల్ని ముందుకు తోస్తే మేము చదువుతాం అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళొద్దు అని చెప్పి సార్ చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళినా మధ్యలో మీరు డ్రాప్ అవుట్స్గా బయటకు వచ్చేస్తారు, లేదా మధ్యలోనే వదిలేస్తారు తప్పితే దాన్ని కంటిన్యూ అయితే చేయరు, మీకు డిగ్రీ రాదు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకుని ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ 25 లక్షల ఫీజు అంటే ఆన్లైన్ డిగ్రీకి ఇచ్చింది 3,25,000, 15 లక్షల. ఈ 15 లక్షల స్కిల్ ఇంట్లో కూర్చుని ఆన్లైన్ డిగ్రీ చేసుకుంటూ బయట నేర్చుకున్నా కూడా 15 లక్షలు అవుదేమో కదా. అంటే ఫైనల్గా అంటే సరే ఇంటర్న్షిప్స్ అటు ఇస్తాడు అనుకోండి, కొంత ప్లస్లు ఉంటే ఉండొచ్చు, కానీ 15 లక్షలు ఎక్స్ట్రాగా ఇది 3 లక్షలు పోతే 15-20 లక్షలు తీసేసుకుంటున్నారు వాళ్ళు. సో 15 అంటే అది కూడా అంటే అఫ్కోర్స్ డెఫినెట్గా సరే వాడు ఇంటర్న్షిప్స్ ఇస్తారు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా అన్న పాయింట్ పక్కన పెట్టినా అంటే అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేటప్పుడు అంత అమౌంట్ చెక్ చేసుకోమంటున్నానండి నేను, మైనస్ కింద చెప్పట్లేదు. వెళ్ళాలి ఇక మనకేమి లేదు మార్గం లేదు అని వెళ్ళే వాళ్ళు ఆలోచించుకుని 1-2 సార్లు థింక్ చేసి డిసైడ్ అయ్యి వెళ్ళండి. సార్ చెప్పింది కూడా అదే. సో దీంట్లో ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. ఇది ప్లస్ అని చెప్పట్లేదు, మైనస్ అని చెప్పట్లేదు. సార్ కూడా థింక్ ట్వైస్ బిఫోర్ జాయినింగ్, థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.